ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దైవవాక్కు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ద్వారా ఇటు రీతిగా ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము కలుసుకోవటము దేవుని యొక్క మహాకృప అని నేను నమ్ముచూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని గనక మనం ధ్యానం చేస్తే ఈ విధంగా వ్రాయబడింది. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఈ యొక్క దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా బిజీ లైఫ్ని ఎవరైనా సరే బిజీ లైఫ్ని కలిగి ఉంటా ఉన్నారు. దేనికి కూడా సమయం లేని పరిస్థితి. అయితే ఒకవేళ మనము మన ధైర్యాన్ని కోల్పోయి కృంగిన పరిస్థితుల్లో కనుక ఉంటే ఆదరించేవారు కూడా కరువయ్యేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. పలకరింపు కూడా కరువైపోయే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎవరి పనుల్లో వారు బిజీగా పరిగెత్తుతూ ఉన్నారు. ఈ యొక్క దినాల్లో మరి విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగాలు చేసే వాళ్ళు కానివ్వండి, ఎవరి పనుల్లో వారు పరిగెత్తుతూ ఉన్నారు. ఇతరులను ఆదరించటం, ఇతరుల కొరకు సమయాన్ని కేటాయించటం అనేది చాలా కష్టతరంగా ఉంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి దినాల్లో ఒకవేళ మీరు ఆదరణ లేకుండా కృంగి ఉన్న స్థితిలో, కొట్టబడినటువంటి స్థితిలో గనక మీరు ఉంటే గనక దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏమనంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తానని. తల్లి ఎంతగా అయితే కుమారుణ్ణి ఆదరిస్తుందో, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే కూడా శ్రేష్టమైనటువంటి ప్రేమ తల్లి ప్రేమ. నిజంగా ప్రతి తల్లి కూడా తన కుమారుడు బాగుండాలని, తన కుమారుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని మరి ఆశపడుతూ ఉంటుంది తల్లి. మరి బిడ్డ బాధగా ఉన్నప్పుడు ఒకవేళ తండ్రి గద్దిస్తే తల్లి ఒక దగ్గరకు తీసుకొని మరి ఒడిలో కూర్చోబెట్టుకొని ఇలా కాదు అలా చేయాలని చెప్పి ఆ యొక్క బాధను పంచుకొని ఓదారుస్తూ ఉంది. అలాగే దేవుడు కూడానంట తల్లి ఆదరించినట్లుగా మనల్ని ఆదరించటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. తల్లి ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరిస్తాడు. అందుకే ప్రయాసపడి మరి ఆదరణ లేక ఉన్నదాన నేను నీలాంజనములతో మరి నీ కట్టడాలను కడతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆదరణ లేని స్థితిలో ఎవరైనా ఉంటే గనక ఆదరించటానికి మనము సేవిస్తూ ఉన్నటువంటి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. గనుక ఆయన ఇచ్చేటువంటి ఆదరణ కొరకు ఎదురు చూద్దాం. ఎవరు కూడా కృంగిపోవద్దు, నిరాశ పడవద్దు, ఇంకా నాకు ఎవరు లేరు అని మాత్రము అనుకోవద్దు. ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆదరిస్తాడు. తల్లి కంటే కూడా మిన్నగా ఆయన ఆదరిస్తాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా జాలిపడతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి తండ్రి ఇచ్చే జాలి, తల్లి ఇచ్చేటువంటి ఆదరణ రెండు కలిసి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ప్రభా, చాలామంది ఈ దినాల్లో ఆదరణ లేక, నెమ్మది లేక, ఏమి చేయాలో పాలుపోలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. ప్రభువా, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం. నీ వాక్యంలో మీరు ఇచ్చిన వాగ్దానము, తల్లి ఆదరించినట్లుగా ఆదరిస్తాను అని వాగ్దానం ఇచ్చారు ప్రభువా. అట్టి నాయన ఆదరణ ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతా ఉన్నాం. ప్రభువా, ప్రయాసపడి ఆదరణ లేక ఉన్నదానా నీలాంఛనములతో నీ కట్టడాలను కడతానని మీరు ఇచ్చిన వాగ్దానం, తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లుగా జాలిపడతానని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలోనూ నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అయా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆదరణ లేక ఉన్న ప్రతి ఒక్కరికి సమస్తమైనటువంటి ఆదరణను అనుగ్రహించి దేవా, మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నజరేయుడని యేసు దివ్యనామములో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తక్కువ వచ్చేసిందా సమయం?